మా యొక్క మహనీయుల వేదికకు మేము చేరుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మా చేతి వృత్తులు విశ్వకర్మల వడ్రంగి చేతి వృత్తుల పైన మేము పడుతున్నటువంటి సమస్యలను కానీ ఈ మార్వాడి గుజరాతీ వ్యవస్థ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళకి గోబ్యాక్ అంటే మేము వీళ్ళని ఈ దేశం నుంచి పొమ్మంటలేము, ఈ రాష్ట్రం నుంచి పొమ్మంటలేము. కేవలం మా యొక్క వృత్తులను గోబ్యాక్ అని చెప్తున్నాం. మా వృత్తులు చేయొద్దు, మాకు మీరు అడ్డుపడొద్దు అని చెప్పేసి మేము వివరిస్తూ ఉన్నాం. హార్డ్వేర్ షాప్లోకి వెళ్తే మా విశ్వకర్మల పైన ఎందుకు మీకు ఇంత చులకన, నాటి నుంచి అనాదిగా మేము ఈరోజు ఒక వ్యక్తి ఏమన్నాడంటే తెలంగాణ ప్రజలకు 1000 రూపాయలు 2000 రూపాయలు వస్తే తాగి పంతారని చెప్పేసి ఆ యొక్క మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము 1000 వస్తే తాగి పంతే మరి త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఇట్లా అన్ని యుగాలలో మా యొక్క విశ్వకర్మలకు మేము చేసేటువంటి పనులు కానీ ఆలయాలు కానీ మాకు ఒక చరిత్ర ఉన్నది. నాటి గ్రామాలలో కమ్మరి కొలిమి, కుమ్మరి కుండ, చాకలి బండ అని అన్నారు కానీ మార్వాడి బండ, మార్వాడి కొలిమి అని చెప్పేసి ఏ రోజు కూడా ఎక్కడా లేదు చరిత్రలో. బిడ్డ మిమ్మల్ని మేము వ్యతిరేకం, మా వృత్తులు చేయొద్దని చెప్తున్నాం కానీ మేము మీకు వ్యతిరేకం కాదు. మీరు వ్యాపారాలు చేసుకోండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మా వృత్తులను మాకు కాపాడండి. మా దుగోడ మిషన్ల దగ్గరకు వస్తే మా దుగోడ మిషన్లకు లైసెన్సులు ఏమో మేము కర్రమ్ముకోవడానికి మాకు లైసెన్సులు ఉండవు. మీరు కోట్ల రూపాయలు పెట్టి మీరు లైసెన్సులు ఎట్లా తెచ్చుకుంటా ఉన్నారు? మీకేమో జీవో లడ్డు రావు, మాకు జీవో లడ్డు వస్తాయి. మేము 10 ఇంచుల మిషన్ కంటే పైగా వాడితే మాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మరి మీరు ఇలా మా 100 కోట్లతోటి టన్నేజులుగా మరి మీరు వృత్తిని కానీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లను కానీ ఎట్లా నడుపుతూ ఉన్నారు? మేము వర్క్ చేయకపోతే మేము మీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క కార్పెంటర్లు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మా వృత్తులకు ఎక్కడైనా అడ్డం వస్తే భవిష్యత్తులో మేము ఎంత ఉద్యమానికైనా ముందుకు వస్తాం. మా ప్రాణాలు మేము జాతి కోసం, తెలంగాణ కోసం మేము 42 మంది విశ్వకర్మలు ప్రాణత్యాగం చేసిరు. ఈరోజు మా జాతిని కాపాడుకోనికే మేము మా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోం. ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈరోజు ఏ పార్టీ కూడా ముందుకు వస్తలేదు. మా ఓట్లు కావాలి మీకు, కానీ ఈరోజు ఒక వ్యవస్థని మీరు ఎందుకు మద్దతు వస్తాచి పలుకుతా ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మార్వాడీల పైన మాట్లాడిన వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది 100% 100% మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మరి మీకు మేము పోరాడితే తెలంగాణ వచ్చిందా? తెలంగాణ బిడ్డలు పోరాడితే ఈ ప్రభుత్వాలు ఏర్పాటైనాయి, కానీ ఈ మార్వాడీలు వచ్చి పోరాడితే ఈ తెలంగాణ గడ్డ సాధించుకోలేదు. మీరు ప్రభుత్వాల మీద కూర్చున్నారు. మీరు గద్దెకెక్కిన తర్వాత మీరు ఒక ప్యాకేజీ లాగా చూస్తూ ఉన్నారా? మరి ఎట్లా అనుకోవాలి? మా ఓట్లు కావాలా మీకు? మార్వాడి యొక్క నోట్లు కావాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అంటున్నారు దీనికి హిందుత్వానికి ముడిపెడతా ఉన్నారు. వాళ్ళు కూడా హిందువులే కదా, వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టాలి అని చెప్పేసి కొంతమంది వాళ్ళని ఎక్కడ పోమంటున్నామండి? అందరం హిందువులమే. స్వతంత్ర భారతదేశంలో మేము వృత్తి చేసుకోవద్దని చెప్తున్నాం, వాళ్ళని వెళ్ళగొట్టొద్దని చెప్పట్లేము. మేము మిగతా మంత్రివర్యులు అంటారు, కొంతమంది రోహింగ్యాల గురించి మాట్లాడాలని చెప్పేసి అంటున్నారు. రోహింగ్యాలను చూసుకోవాల్సిన భద్రత, దేశ భద్రత మొత్తం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మేము మా వృత్తి గురించి అడుగుతున్నాం కానీ రోహింగ్యాల గురించి వాళ్ళ ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పట్లేదు అన్న. ఇప్పుడు మీ వెనకాల అర్బన్ నక్సలైట్లు ఎవరైనా నుండి చేపిస్తురా అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది, మీరు ఏమంటారు? ఇక అది అర్బన్ నక్సలైట్లు మాకు చేసేది ఒకటే, ఉలి భాష పట్టుకొని పనిచేయడము, మా వృత్తిని మేము చేసుకోవడము, సమాజానికి సేవ చేయడం మాకు తెలుసు. ఎందుకు అర్థమైతే లేదంటారు? అన్ని పార్టీలు అదే మేము అడుగుతా ఉన్నాము. ప్రభుత్వాలు ఎందుకు ప్రశ్నిస్తలేరు? వాళ్ళకి ఎందుకు అండదండలుకుంటున్నారు? మీరు వారు ఇచ్చే ప్యాకేజీలా లేకపోతే వాళ్ళ ఓటు బ్యాంకా? తప్పున్నదే పై చేయగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు.